నేడ బయట పని ఉంది. మచిలీపట్నం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణి హరిత ప్రసవం అనంతరం మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. సిజరీన్ తర్వాత సరైన వైద్యం అందించకపోవడమే కారణమని కుటుంబం సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఘటనపై తెలుసుకున్న వైసీపీ నేత పెర్నికిట్టు ఆసుపత్రికి చేరుకోగా తొలుత పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త నెలకొంది. అనంతరం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఆందోళన కొనసాగుతోంది. రోజు హాస్పిటల్లో జరిగిన ఘటన అనేది నిజంగా మగవాడికి కూడా జరగకూడదని మనం కోరుకోవాలి. ఈరోజు పిల్లల తల్లి ఈరోజు మరణించడం జరిగింది. ఇన్సైట్లోకి వెళ్తే మనం ఇక్కడ భర్త గారిని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే, పేషెంట్ని తీసుకొచ్చామండి, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న సమయంలో కనీసం ప్రసూతి వార్డు దగ్గర కనీసం నర్సులు లేరు అందుబాటులో. నేను మగవాడిని అయ్యి ఉండి నేను అక్కడ 2 గంటలు ఉన్నా కూడా ఒకళ్ళు కూడా నువ్వు మగవాడు కదా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు లేరు. పేషెంట్ని గంటకు ఒకసారైనా పర్యవేక్షించిన వాళ్ళు లేరు. పరంగా ఉన్న తేడాలు ఆవిడ గమనించి పై డాక్టర్కి చెప్పున్నా. ఈరోజు ఆ పిల్లలకి తల్లి ఉండేదండి. ఈరోజు నేను తండ్రిని ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి లోటు అయితే తీర్చలేననే మాట నిజంగా వాస్తవమైన మాట. ఎందుకంటే మనందరం వల్ల పేషెంట్లకు మంచి జరుగుద్దని ఆయనకు తెలియజేసుకుంటూ, అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాను. పరిస్థితులు బాగాలేదు సార్. రాజకీయ నాయకులు వినే పరిస్థితిలో లేరు. అధికారులైనా చూసుకుని ఈ పరిస్థితి బట్టైనా